హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అన్నదాత సుఖీభవ ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు వెంటనే మీ దగ్గరలో ఉండే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ అదేనండి, రైతు భరోసా అని చెప్తూ ఉంటారు. సో ఆ రైతు భరోసాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి అయితే రైతు భరోసా మీద ఆశలైతే ఉన్నాయి. జూన్ నెలలోనే రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అనేవి పడబోతున్నాయి. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల అవుతాయో అప్పుడే రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి డబ్బులు అనేవి కూడా విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావలో ఎవరైతే రైతులు ఉంటారో వారి యొక్క పేర్లు అనేవి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ఈ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. సో ఆ లింక్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాన్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అని ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్గా ఇక్కడ స్టేటస్లో ఎలిజిబుల్ అని కంపల్సరీగా ఉండాలి. ఇన్ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం మీరు ఈ పథకానికి అయితే అర్హులు కాదు, మీకు డబ్బులైతే రావు. అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీటెడ్ అని ఉండాలి. ఈకేవైసీ పెండింగ్ అని ఉన్నా కూడా మీకు డబ్బులు రావు. ఇవి రెండు తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అని చూపించడం జరుగుతుంది. ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు వెంటనే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.